హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం మరొక ఇండిపెండెంట్ హౌస్ అనే సేల్కి తీసుకురావడం జరిగిందండి. సో ఈ హౌస్ డీటెయిల్స్ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇప్పుడు మనం ఈ హౌస్ వచ్చేసి మనకి 120 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి. మనకి జీవీఆర్ కాలనీ స్ట్రీట్ నెంబర్ 8లో ఈ హౌస్ అనేది లొకేటెడ్ అయ్యింది. 120 స్క్వేర్ యార్డ్స్లో మీరు బయట హౌస్ వచ్చి ఎలివేషన్ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్లో 25 ఫీట్స్ రోడ్ రావడం జరిగింది. అలాగే ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి 27 ఫేసింగ్. ఈ హౌస్ అనేది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. అండ్ మనకి వెడల్పు వచ్చేసి 40, టోటల్ డైమెన్షన్స్ వచ్చేసి 27x40 అనమాట. సో ఎంట్రీలోనే మనకి పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయండి. మనకి సౌత్ సైడ్లో మనకి స్టెప్స్ రావడం జరిగింది. స్టెప్స్ డౌన్లో మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. మనకి నార్త్ సైడ్లో మనకి 2.5 ఫీట్ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగిందండి. మనకి కార్నర్లో మనకి అనేది మనకి కృష్ణ వాటర్ కనెక్షన్ది అండ్ బోర్ కనెక్షన్ది ట్యాంక్స్ అనేవి అక్కడ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఫుల్ టేక్తో చేయడం జరిగింది. మీరు చూడవచ్చు, మనకి బ్లాక్ కలర్ గ్లాసెస్తో విండోస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మనకి ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇది వచ్చేసి టోటల్గా 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనమాట. మనకి కింద మొత్తం మార్బుల్తో ఫినిషింగ్ చేయడం జరిగింది. టోటల్ హౌస్కి అనేది మనకి కామన్గా వైట్ కలర్ పెయింట్ అనేది చేయడం జరిగింది. సో మనకి హౌస్ ఎంట్రీలోనే సౌత్ సైడ్లో మనకి బెడ్రూమ్ అనేది ఉండడం జరుగుతుందని మనకి 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ హౌస్లో ప్రత్యేకత ఏంటంటే మనకి 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి సౌత్ సైడ్లో ఉన్న బెడ్రూమ్లో మనకి 2 సైడ్స్ విండోస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ రూమ్లో మనకి 2 సైడ్స్ విండోస్ అనేది రావడం జరుగుతుంది. హాల్ అనేది చాలా స్పేసియస్గా రావడం జరిగింది. మనకి హారిజంటల్గా చాలా పెద్ద హాల్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనమాట. మనకి సఫిషియెంట్ సెల్ఫ్ అండ్ మనకి గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. మనం ఈజీగా మనకి ఎన్ని ఇంచెస్ టీవీస్ అయినా మనకి ఈజీగా పెట్టుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి మనకి సౌత్ సైడ్లో మనకి ఇంకొక బెడ్రూమ్ అనమాట. మనకి ఒక విండో, ఈ రూమ్లో ఒక విండో రావడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి కొంచెం రూమ్ అనేది చిన్నగా ఉంటుందండి వేరే బెడ్రూమ్ తోటి పోలిస్తే. సో ఇది వచ్చేసి మనకి సేమ్ అటాచ్డ్ వాష్రూమ్. రెండు మనకి వెస్టర్న్ స్టైల్లోనే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసి మనకి నార్త్ కార్నర్ అండి. ఇది వచ్చేసి మీరు చూస్తుంది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకు అనేది 2 డోర్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఎంట్రన్స్ అనేది చాలా పెద్ద డోర్ ఇచ్చారండి. చాలా హై లెవెల్లో మనకి లార్జ్ స్పేస్తో మనకి ఎంట్రీ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 2 కార్నర్ డోర్ 100% వాస్తో కట్టడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, ఇది వచ్చేసి మనకి పూజా గది అండ్ కిచెన్ గది. మీరు చూడవచ్చు, ఇది వచ్చేసి మనకి పూజా గది. వెంటిలేషన్ కోసం మొత్తం హౌస్ మొత్తం యూపీవీసీ విండోస్తో యూజ్ చేయడం జరిగింది. మనకి ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి యూ షేప్లో ఉంటుందండి కిచెన్. ఫుల్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. సో ఈ హౌస్ మనకి G+1 పర్మిషన్ ఉంది. అలాగే పెద్దంబర్పేట మున్సిపల్ కిందికి పరిధిలోకి రావడం జరుగుతుంది. అలాగే ఈ హౌస్ మనకి బోర్ అనేది 300 వేశారండి. 70కి వాటర్ అనేది మనకి రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి మున్సిపల్ పర్మిషన్ ఉంది. కృష్ణ వాటర్ అవైలబుల్గా ఉంది, డ్రైనేజ్ అవైలబుల్గా ఉంది. సో హౌస్ ప్రైస్ విషయానికి వచ్చేసి మనకి 93 lakhs చెప్పడం జరుగుతుందండి. సో నెగోషియబుల్ 93 లక్షలు నెగోషియబుల్ అండి. సో ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి తట్టనరం అనే విలేజ్లో ఉంటుందండి. మనకి నియర్ బై బండ్లగూడ, నాగోల్లో ఉంటుందండి. జస్ట్ 5 kilometers టు నాగోల్ అండ్ 2 kilometers ఫ్రమ్ బండ్లగూడ అండి. మనకి మెట్రో అనేది చాలా దగ్గరగా ఉండడం జరుగుతుంది. అండ్ విజయవాడ హైవే నుంచి మనకి హైత్ నగర్ అనేది కనెక్ట్ అవుతుంది, లేదా బండ్లగూడ నుంచి సుష్మా రూట్ అనేది మనకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మనకి మొత్తం సరౌండింగ్స్లో మనకి విజయవాడ హైవే అండ్ మనకి ఇంకో సైడ్ మనకి ఓఆర్ఆర్ కూడా టచ్ అవుతుంది. మనకి 10 kilometers దూరం ఉంటుందండి ఓఆర్ ఔటర్ రింగ్ రోడ్. అండ్ ఇలాగే ఇక్కడ 5 kilometersలో మనకి నాగోల్ మెట్రో రోడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి జీవీఆర్ కాలనీలో, తట్టనరం జీవీఆర్ కాలనీలో లొకేటెడ్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఎలాంటి హౌసెస్ కావాలో మన కామెంట్ సెక్షన్లో పింక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.